అయితే అంతే ఇందాక మిమ్మల్ని అడుగుతూ కేసీఆర్ గారు ఎన్నో సమస్యల్ని దాటుంటారు. కానీ ఈ సొంత అన్న చెల్లెల్ని కలపలేకపోతున్నారా ఆయన? ఇద్దరి మధ్య కనీసం పచ్చిగడ్డేస్తే బగ్గుమన్నే అంత పరిస్థితులు వచ్చేసింది. పిలిచి కూర్చోబెట్టి మీరు అన్నా చెల్లి ఇట్లా కొట్టుకోవద్దు, మన పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటారా కేసీఆర్ గారు? ఎవరైనా అడ్డం పడుతున్నారా? లేకపోతే కవిత చెప్పినట్టు దెయ్యాలు ఏమన్నా? కొట్టుకునే పరిస్థితి ఇంకా రాలేదు కానీ తిట్టుకునే పరిస్థితి ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఎప్పుడైనా కేసీఆర్ గారు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి జాయింట్ ఫ్యామిలీ కాబట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచి అతి దగ్గర చూసిన వ్యక్తిని కాబట్టి ఆయన కొంచెం అందరినీ కూడా క్రమశిక్షణగానే చూసేవాళ్ళు. చిన్నప్పుడు మేము చైల్డ్హుడ్ లైఫ్లో కానీ స్కూల్ కాలేజ్ లైఫ్లో కానీ తప్పు చేస్తే ఎంత ప్రేమ చేస్తారో తప్పు చేస్తే కూడా అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఆయన. మేము ఎవరమైనా నా నుంచి కవిత వరకు కూడా హరీష్ ఇట్లా అందరం కూడా కేటీఆర్ ఎవరం కూడా సిస్టమేటిక్గా లేకపోతే ఆయనకు నచ్చకపోతే ఆయన తిట్టేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు కాదు. సీరియస్గా ఒక డిఫరెంట్ టైప్ పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. మేము స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు డిఫరెంట్ పనిష్మెంట్ ఏంటంటే యాక్చువల్గా అయితే తప్పు చేస్తే ఎవరైనా తిడతారు, కొడతారు పేరెంట్స్. కానీ ఆయన అట్లా కాకుండా ఒకరికి ఏంటి ఆఫీస్ క్లీనింగ్ అట్లాంటి పనులు చెప్పేవాళ్ళు. ఓ వీకో 15 డేసో 1 మంతో ఆఫీస్ అంతా ఇదంతా క్లీన్ చేసుకోవాలి, పనోళ్ళు ఉన్నా వాళ్ళు చేయరు, ఇదే పనిష్మెంట్ అని అట్లా డిఫరెంట్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అట్లాంటి పనిష్మెంట్లు ఇస్తారని. అట్లాంటి పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఇంకా అది డెఫినెట్గా అది ఫాలో అవ్వాల్సిందే. ఇంకా ఆయన కోపం చల్లారేంత వరకు కూడా మాట్లాడకపోయేది. మళ్ళీ మేము వెళ్ళి అపాలజీ చెప్పుకొని ఇంకొకసారి అట్లా చెయ్యము అని చెప్పుకునేంత వరకు ఆయన మాట్లాడకపోయేది. చిన్నప్పుడు స్కూలు కాలేజీలు ఉన్నప్పుడు అట్లాంటి పనిష్మెంట్ ఇచ్చేది. ఇంకా పెద్దగా అయ్యాక అందరూ ఏంటి గ్రాడ్యుయేషన్ అయిపోయి మాస్టర్స్ అట్లా ఇట్లా చేస్తున్నప్పుడు ఇంకా తర్వాత అలాంటి తప్పులకు ఆయన ఏం చేసేదంటే అసలు పనిష్మెంట్ ఇవ్వకపోతుండే, మాట్లాడకపోతుండే. ఆయన మాట్లాడకపోవడం పెద్ద పనిష్మెంట్. అట్లా మా ఫ్యామిలీలో చాలాసార్లు జరిగినాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. కలపాలని ఇప్పుడు అందరికీ మ్యారేజ్లు అయిపోయినాయి. అందరూ పొలిటికల్గా సెటిల్ అయిపోయినారు. అందరూ వెల్ ఆఫ్ ఉన్నారు అన్ని రకాలుగా. ఫైనాన్షియల్గా కానివ్వండి, పవర్ వైజ్ కానివ్వండి, అంతా బాగున్నాక కూడా ఎందుకు ఈ సమస్య వస్తున్నది అనే దాంట్లో ఆయన చాలా మనోవేదనకు గురవుతున్నారు. కష్టం అసలు విత్తు పుట్టించి చెట్టు మొలకెత్తించి తెలంగాణ వాదం ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ అనే విత్తును నాటి దాన్ని మొలకెత్తించి దినాభివృద్ధి చేసి అది దినాభివృద్ధి చెందడానికి ఎంతోమంది తెలంగాణ ప్రజలు తోడ్పడ్డారు. మేధావులు, కళాకారులు, విద్యార్థులు వాళ్ళందరూ కూడా తెలంగాణ అనే చిన్న చెట్టు మహావృక్షం అయ్యి మనకు తెలంగాణ సిద్ధించింది అంటే ఆ చెట్టుకు పండ్లు వచ్చినప్పుడే మనకు తెలంగాణ సిద్ధించినట్టు. ఆ పండ్లు వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ చెట్టును అతి భద్రంగా కాపాడుకున్నారు. కూలీలు లెక్క పనిచేసిండ్రు ప్రతి రంగంలో వాళ్ళు. తెలంగాణ వచ్చింది. ఆ పండ్లు అందరికీ చెందాల ఆ వృక్షం. కానీ ఆ ఫలాలు కొందరే అనుభవించారు. ఆ ఫలం నాకు కావాలి, ఆ పండు నాకు కావాలి అన్న వాళ్ళను అక్కడున్న కొంతమంది కోటరి చీకొట్టిండ్రు, చీత్కరించిండ్రు. అట్లాంటి ఘటనలు జరిగినాయి. అంటే ఆ చెట్టు ఎదిగి ఆ పండు పండడానికి తోడ్పడ్డ పని చేసిన కూలీలు రకరకాలు. కూలీలు మీన్స్ అంటే ఎవరి కష్టం వాళ్ళు, ఎవరి యాంగిల్లో వాళ్ళు పనిచేసిండ్రు. ఆ చెట్టు ఎదిగితే పండ్లు కాస్తే, పండు కాసింది అంటే మనకు తెలంగాణ వచ్చినట్టే అని అనుకొని పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ న్యాయం జరిగింది? జరగలేదు. వాళ్ళ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మటుకు మళ్ళీ మా అధికారం, మా ఆధిపత్యం పార్టీ పరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి అనే విధంగా జరుగుతుంది. మరి ఇది ఎంత మాత్రం ఇక దీన్ని కేసీఆర్ గారు ఇప్పుడు వేరే పార్టీలు ఉన్న ఏ నాయకుడైనా కేసీఆర్ గారి ఆజ్ఞలకు అనుగుణంగా, ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళకి పదవులు వచ్చినా రాకున్నా, వాళ్ళకు క్యాపబిలిటీ ఉన్నా, వాళ్ళకి సరి అయిన ఇచ్చినా ఇవ్వకున్నా ఇంకా కేసీఆర్ గారే మా నాయకుడు అని గ్రామ స్థాయి నుంచి ఇక్కడ సెంట్రల్ వరకు కూడా అట్లనే పనిచేస్తున్నారు అందరు ఆయన.
కానీ ఈరోజు కుటుంబ సభ్యులే ఆయనను ఇబ్బంది పెడుతున్నారు. అది మనము అన్నా అనకున్నా అది వాస్తవం. అవును. మరి ఈరోజు ఒక 70 ఏళ్ళు దాటి 72, 73 సంవత్సరాల ఉన్న పెద్ద మనిషిని తెలంగాణ కొట్లాడి నేను తెచ్చినా అని ఎవరెస్ట్ శిఖరంకి ఎత్తిన ఆయనను ఈరోజు పాతాళంలోకి పడేసింది ప్రజల, పార్టీలు ఉన్న వాళ్ళ సభ్యుల, లీడర్ల, కుటుంబ సభ్యుల, ఎవరి వల్ల జరిగింది ఇది? కేవలం ఇదంతా ఆయనను విపక్షాలు పడేయలేదు. ఈ కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యవహారం వల్లనే పార్టీ పడిపోయింది, ప్రభుత్వం మా కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు నేను గట్టిగా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెస్తాము, నేను మీకు చేదోడు వాదోడు ఉంటా అని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన భరోసాతోటి ప్రజలందరూ కూడా వీళ్ళతోటి విసిగిపోయి ఇంకా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆదరించిండ్రు. ఇప్పుడు మా ప్రజాపాలన చాలా మంచి నడుస్తుంది.